సెప్టెంబర్ 12 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ మూవీ ది రిచువల్స్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 38 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ థియేటర్లోనే రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆకట్టుకోలేదు. మూవీ కూడా పెద్దగా ఏమీ ఉండదు. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అలాగే మూవీ స్టోరీ లైన్ కూడా సింపుల్గానే ఉంటుంది. కొంచెం లాగదీశారనే చెప్పవచ్చు. కొంచెం కాదు, బాగానే లాగదీశారు. ఈ మూవీ హర్రర్ మూవీనే, కాకపోతే ఈ మూవీలో ఉండే హర్రర్ విజువల్స్ అయితే మనం చాలా వరకు ఇదివరకే మూవీస్ చూసే ఉంటాము. ఇందులో ఉన్న హర్రర్ విజువల్స్ మనకు జూజుబే అని చెప్పవచ్చు. కాబట్టి మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీని అయితే లైట్ తీసుకోండి. ఈ మూవీని ఫ్యామిలీతో అయితే చూడలేము. ఒక చోట కొంచెం ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతుంది. అసలు మూవీనే బాగలేదు, ఇంకా ఫ్యామిలీతో ఏం చూస్తారు? హర్రర్ ప్రేమికులు కూడా చూడదగిన విధంగా అయితే ఏమీ లేదు. కాబట్టి ఈ హర్రర్ మూవీని అయితే వదిలేసి లైట్ తీసుకోండి. ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్గా ఉంటుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరోకి దేవుడి మీద, దయ్యం మీద పెద్దగా నమ్మకము ఉండదు. అయినప్పటికీ కూడా తప్పకుండా ఫాదర్ అయితే అవ్వాల్సి వస్తుంది. ఒక సమయంలో ఒక చర్చికి అయితే వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయికి దయ్యం పట్టి ఉంటుంది. ఇక ఆ అమ్మాయిని చూసిన మన హీరో దయ్యాన్ని, దేవుణ్ణి నిజంగా నమ్ముతాడా లేదా, అలాగే ఆ దయ్యం పట్టిన ఆ అమ్మాయి ఉంటుందిగా, ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడుతుందా లేదా, ఆమెకు పట్టిన దయ్యం ఏంటి, ఆమె చేసే పనులు ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో ఈ సెప్టెంబర్ 12 నుండి చూడాల్సిందే. మూవీలో చెప్పదగిన విధంగా అయితే ఏమీ లేదు. మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంటుంది. అలాగే ఇలాంటి హర్రర్ మూవీస్ అయితే ఇదివరకు మనం చాలానే చూసాము. సో ఈ మూవీ అంతలా అయితే ఏమీ లేదు, రొటీన్గానే ఉండడం జరిగింది. హర్రర్ విజువల్స్ ఉన్నప్పటికీ అవైతే అంతలా భయపెట్టించవు. ఫైనల్గా ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక రాడ్ మూవీనే. కాబట్టి వదిలేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.